ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ పెళ్లి జరగదు. నేను ఒప్పుకోను. ఎందుకు ఇలా అంటున్నారు గౌరీ గారు? అరే నా తమ్ముళ్ళకేం తక్కువ? నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు శంకర్ గారు. చూస్తూ చూస్తూ నా చెల్లి జీవితాన్ని రిస్కులో పెట్టలేను. వాళ్ళకి మంచి సంబంధాలు తీసుకొచ్చి పెళ్లి చేయడమే నా బాధ్యత. నా బాధ్యత విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వలేను. మీ చెల్లెలను పెళ్లి చేసుకునే అర్హత నా తమ్ముళ్ళకి లేదంటున్నారా? శంకర్ గారు ప్లీజ్ ఈ విషయం ఇక్కడితో వదిలేసేయండి. గౌరీ, ఒక్కసారి బాగా ఆలోచించు. తను మన శంకర్ తమ్ముడు. సార్, శంకర్ గారి గురించి నాకు తెలుసు, కానీ ఆయన మీద నమ్మకంతో తన తమ్ముడికి నా చెల్లెలికి పెళ్లి చేయలేను. నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు. అయ్యో అది కాదమ్మా గౌరీ. సార్, మీరు చెప్పారను శంకర్ గారిని చూసాం. నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటే రేపు అతను తాగొచ్చో మత్తు పదార్థాలు తీసుకోనో నా చెల్లిని కంటతడి పెట్టిస్తే అప్పుడు నేను చూసి తట్టుకోలేను సార్. దానివల్ల నాకు శంకర్ గారికి గొడవలు రావచ్చు. అది నాకు ఇష్టం లేదు. దానివల్ల మా బంధం దెబ్బతినకూడదు. అదే మన స్నేహం పాడవకూడదని చెప్తున్నాను. స్నేహంలో ఎదుటి వాళ్ళని నమ్మాలి గౌరీ గారు. మీకు ఆ నమ్మకమే లేదు. శంకర్ గారు, నేను మీ గురించి నా తమ్ముళ్ళని అనుమానించినా అవమానించినా నన్ను అవమానించినట్టే గౌరీ గారు. వాళ్ళ మీద నమ్మకం లేదు అంటే నా మీద కూడా లేనట్టే. నమ్మకం లేనప్పుడు ఏ బంధం నిలబడదు. అది ప్రేమైనా స్నేహమైనా. అంటే మన మధ్య ఏ స్నేహం వద్దంటున్నారా? మీరు కావాలనుకోవడం లేదు. కావాలి అనుకుంటే మీరిలా మాట్లాడేవారే కాదు. అయినా మీ గురించి తెలిసి కూడా మీ చెల్లెలి సంబంధం ఒప్పుకోవాలనుకున్నాను చూసారా? నాది బుద్ధి తక్కువ. నా గురించి తెలిసి కూడా అంటే నేనేం చేశాను? నా వల్ల ఏం తప్పుంది? ఇదిగో ఇలా అర్థం పర్థం లేకుండా జరిగింది అర్థం చేసుకోకుండా అందరి మీద నోరేసుకుని పడిపోతారు. ఓహో, మీ తమ్ముడికి నా చెల్లెలికి పెళ్లి జరిగితే నేను మంచిదాన్ని, లేదంటే గయ్యాలిని, అంతే కదా? అమ్మా గౌరీ, ఆవేశపడకు. ఆవేశం కాదు జెండేసర్. శంకర్ గారు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. ఇక్కడ అర్థం చేసుకోలేంది మీరు, నేను కాదు. శంకర్, మాట పెంచుకుంటూ పోవడం ఎందుకు? కూర్చుని కూల్గా మాట్లాడుకుందాం ప్లీజ్. ఇంకా మాట్లాడుకునేది ఏమీ లేదు సార్. ఆవిడకి ఇష్టం లేదంటుంది కదా. ఎవరిని ఏ విషయంలో బలవంతం చేసి మనం ఒప్పించలేం. ఇక ఇక్కడితో వదిలేయండి. అన్నయ్య, అక్క ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి విను. నోర్మోయ్, నేను ఇంకా ఏం వినదలుచుకోలేదు. అయినా మీకు మితిమీరిన స్వేచ్ఛ ఇచ్చి తప్పు చేశాను. ఇక మీదట మీరు క్వార్టర్స్ లో ఉండడానికి వీల్లేదు. నాతో పాటు ఇక్కడే ఉండాలి. అక్క, ఇది నా చివరి నిర్ణయం. ఇందులో ఏ మార్పు ఉండదు. కొందరు కొన్నింటికి దూరంగా ఉండడమే మంచిది. హలో, ఆగండి. ఎంత దూరంగా ఉంటారో ఉండండి. ఏ మీరేనా మీ చెల్లెళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునేది? నా తమ్ముళ్ళు కూడా నాతో పాటు ఇక్కడే ఉంటారు. అబ్బాయి, ఆవిడైతే నీ పర్మిషన్ తీసుకోలేదు. నేను అడుగుతున్నాను, నీకేమైనా అభ్యంతరం ఉందా? ఇది మీ ఇల్లు. అదే ఐ మీన్ మీ ఇంటితో సమానం. నాకెలాంటి అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ అబ్బాయి. అరే చిన్నడా పెద్దడా, మీరు కూడా క్వార్టర్స్కి వెళ్లాల్సిన అవసరం లేదు. నాతో పాటు మీరు కూడా ఈ ఇంట్లోనే ఉండండి. మీకు మంచి సంబంధాలు తీసుకొచ్చి పెళ్లిళ్లు చేసే బాధ్యత నాది. మీకొచ్చే భార్యల్ని చూసి కొందరికి దిమ్మ తిరిగిపోవాలి. ది బెస్ట్ కాదు, ది మోస్ట్ బెస్ట్ సంబంధాలు తీసుకొస్తా. మీ వైఫుల్ని చూసి కొంతమంది ఆడవాళ్లు వాళ్ళెలా నడుచుకుంటున్నారో చూసి నేర్చుకోవాలి. అది పంతం.
ఇదే ఇంట్లో వాళ్ళిద్దరి పెళ్లిళ్ళు జరిపిస్తా. ఎందుకమ్మా అలా మొహం మీదే వద్దని చెప్పేసావు? నాన్న చూడు ఎంతలాగా ఫీల్ అయ్యాడు. మీ నాన్న తన తమ్ముళ్ళని ఎంతో గుడ్డిగా నమ్ముతున్నాడు అబ్బాయి. నాకు వాళ్ళ గురించి బాగా తెలుసు. వాళ్ళు మీరు అనుకున్నంత మంచి వాళ్ళు అస్సలు కాదు. మంచోడు కాక నా తమ్ముళ్ళు ఏం చేశారు సార్? దొంగతనాలు, దోపిడీలు ఏమైనా చేశారా? అరే, వాళ్ళ మీద కుట్ర జరిగిందని చెప్తుంటే ఆవిడ అర్థం చేసుకోదేంటి? ఆడపిల్లలు కదా శంకర్, వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకుంటాయి. మనమే నచ్చ చెప్పుకోవాలి. మేమెందుకు నచ్చ చెప్పాలి? మేమేదో తప్పు చేసినట్టు సంజయ్ మేమెందుకు ఇవ్వాలి? అదేంటి, మన పెళ్లి జరగాలంటే మా అక్కని ఒప్పించాలి కదా, అది నీ బాధ్యత. తనకైనా బాధ్యత నీకు ఉండాలిగా సంధ్య. నిన్న జరిగిన దాంట్లో మా తప్పు లేదని మీకు తెలుసు. మరి మీరే మీ అక్కకు నచ్చ చెప్పాలి కదా. మేం చెప్పినా సరే మా అక్క నమ్మదు. ఎందుకంటే మీరే ఆ నమ్మకం మొత్తం పోగొట్టారు. గతంలో మీరు చేసిన తప్పులే దానికి కారణం. గతం దగ్గర ఆగిపోతే ఎలా అమ్మా? నాన్న మీద నీకు నమ్మకం ఉంది కదా. నాన్న తన తమ్ముళ్ళని సరైన దారిలోనే పెంచారు. అవునమ్మా, కాకపోతే రాకేష్ వల్ల వాళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చాయి. మీకు తెలీదా అబ్బాయి? వాళ్ళ బిహేవియరు, తలపొగరు, బాధ్యత లేకుండా బ్రతకడం నేను దగ్గరుండి చూశాను. అనుగా మీ అమ్మగా మీ పట్ల నాకు ఎంత బాధ్యత ఉంటుందో, గౌరీగా వాళ్ళకి అక్కగా నాకు అంతే బాధ్యత ఉంటుంది. చూస్తూ చూస్తూ వాళ్ళ గొంతు కోయలేను. అతను కనీసం తన తప్పు లేదని కూడా చెప్పుకోవట్లేదు. అసలు నా తమ్ముడు ఎందుకు బతిలాడుకోవాలి సార్? సంధ్య నా తమ్ముడిని ప్రేమించలేదా? సంధ్య కూడా బాధ్యత ఉంది కదా. వాళ్ళ అక్కకి తను కూడా నచ్చ చెప్పుకోవాలి కదా. సంధ్య నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా కూడా గౌరీ వినిపించుకోవట్లేదు కదా శంకర్. అంటే సంధ్యకి వాళ్ళ అక్కే ఎక్కువ అనమాట, నా తమ్ముడు అక్కర్లేదనమాట. అక్కర్లేదని నేను అన్నానా? నీకంటే నాకు మా అక్కే ఎక్కువ. ఎందుకంటే తను మాకు అక్కే కాదు, అమ్మతో సమానం. అలాంటప్పుడు మన విషయం చెప్పు చెప్పు అని ఎందుకు ఫోర్స్ చేశావు? తన మీద కోపాడతా వెంచినోడా? తనేమందుప్పుడు మా అక్కే ఎక్కువ అని చెప్పింది. ఏ మీకు మీ అన్నయ్య ఎక్కువ కాదా? మా అన్నయ్య మీ అక్కలాగా మమ్మల్ని వ్యతిరేకించలేదే, సపోర్టే చేశాడు కదా. ఎందుకు సపోర్ట్ చేయడు? తన తమ్ముళ్ళు ఆనముచ్చాలని తన నమ్మకం. రేపు వాళ్ళ పెళ్లి చేస్తే వాళ్ళ వల్ల నాకు మీ నాన్నకి మధ్య డిస్టర్బెన్సెస్ వస్తాయి. అందుకే వద్దు అని చెప్తున్నాను. అది మీ నాన్నకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు అండి సార్. ఆవిడకి ఎప్పుడు మేమంటే చిన్న చూపే. ఈవిడ చెల్లితో తప్ప నా తమ్ముడికి పెళ్లి కదా ఏంటి? వాళ్ళని తలదనే సంబంధం తీసుకొస్తాను నా తమ్ముడికి. చూడండి, అయితే మీ అన్నయ్య తెచ్చిన సంబంధమే చేసుకో, నేనెందుకు? నీకు మీ అక్క ఏ ఎన్ఆర్ఐ ఫ్రాడ్ గన్ను తీసుకొస్తుంది, వాణ్ణే చేసుకో. మీరైతే వాళ్ళనే కదా బాగా నమ్ముతారు. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఉన్నమాటే కదా అన్నాడు. అయినా ప్రేమించే వాళ్ళంటే మీకెప్పుడు చులకనే కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.